జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో గెలిచినటువంటి కాంగ్రెస్ పార్టీకి శుభాకాంక్షలు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి కూడా శుభాకాంక్షలు. చాలా హోరాహోరీగా నడిచింది, కానీ స్టార్టింగ్లో ఐ థింక్ 3వ రౌండ్ అనుకుంటా బీఆర్ఎస్ పార్టీ కొంచెం ముందంజలోకి వెళ్ళింది. తర్వాత నుంచి అన్ని రౌండ్లలోనూ బీఆర్ఎస్ పార్టీ వెనుకంజ. తర్వాత 20,000 మెజారిటీ పైగానే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలవడం కూడా జరిగింది. ఎనిహో కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి గారి కష్టార్జితము, కాంగ్రెస్ పార్టీ నాయకుల కష్టార్జితం, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి లోకల్ అభ్యర్థి అక్కడ నిలబడి పోరాటం చేసి గెలవడం కూడా జరిగింది. అఫ్కోర్స్ ఓడిపోయారు మాత్రం బీఆర్ఎస్కి పోయేదేం లేదు, ఎందుకంటే వాళ్ళు ప్రతిపక్ష పార్టీ కాబట్టి వాళ్ళు అధికార పార్టీ కాదు. అదేవిధంగా మాగంటి సునీత గారు నైతిక విజయం మాదే అని చెప్పేసి ఆమె మీద స్టేట్మెంట్ కూడా వచ్చింది. చాలా మంచిది. రాజకీయాల్లో గెలిపోవటంలో సహజం. గెలిచినప్పుడు ఎక్కువ ఓవర్ యాక్షన్ చేయకూడదు, ఓడిపోయిన తర్వాత బాధపడకూడదు, ఓటమిని కూడా జీర్ణించుకోవాలి. ఆ ఓటమిలో నుంచి ఇంకా నేర్చుకొని ఎలా ముందుకు వెళ్ళాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ కూడా అడుగులు వేస్తుంది. అసలు మొత్తానికైతే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయకేతనం ఎగరవేసింది. అంతవరకు బాగానే ఉంది. ఇప్పుడు మనం ఏపీ రాజకీయాల్లోకి వచ్చేస్తే తెలుగుదేశం పార్టీ మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు, ఆయన గురించి ఆయన మాట్లాడిన మాటల గురించి మనం కొన్ని తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఈరోజు ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు కూడా చేశారు. నేను రోజు సాక్షి పేపర్ చదువుతా, సాక్షి టీవీ కూడా చూస్తా. ప్రతిపక్షం ఊదితే మనం ఎగిరిపోతాం. మెడికల్ కాలేజీల నిరసన ర్యాలీతో ప్రతిపక్షంలో కసి పెరిగింది. ప్రజలు గ్రామాల నుంచి భారీగా తరలి వచ్చారు అనేసి ఆయన ఒకసారి గుర్తు చేశారు. యనమల రామకృష్ణుడు గారు తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి ఉన్నాడు. ఆయన తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి ఉన్నాడు. కానీ గత ఎన్నికల నుంచి ఆయన్ని తెలుగుదేశం పార్టీ పక్కన పెట్టేసింది. సీనియర్ నాయకుడు, ఆయన వల్ల పార్టీకి ఉపయోగం లేదు అనేసి అనుకునేదేమో. కానీ ఎందుకంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి యువరక్తం కావాలని చెప్పేసి నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ యువ నాయకుల్ని బాగా తీసుకురావడం కూడా జరిగింది. దాంట్లో భాగంగా కొంతమంది సీనియర్ నాయకుల్ని వెనక్కి తోయేస్తారు. యాక్చువల్గా బుచ్చయ్య చౌదరి గారిని కూడా వెనక్కి తోయాల్సింది. బై మిస్టేక్ ఆయనకి కొన్ని ఈక్వేషన్స్ వల్ల మళ్ళీ ఆయనకి టికెట్ ఇవ్వడం కూడా జరిగింది. అఫ్కోర్స్ ఆయన గెలిచారు. సో యనమల రామకృష్ణ గారు మాట్లాడిన మాటలు, చెప్పినటువంటి మాటలు నిజం. తెలుగుదేశం పార్టీ కొంచెం కేర్లెస్గా తీసుకున్నట్టుగా తెలుస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసే పోరాటాలని. ఎందుకంటే ఈ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అనేది చాలా బాగా ప్రజల్లోకి డెప్త్గా వెళ్తుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా వైద్యం గురించి తెలుసు. ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్తే ఎలా ఉంటుంది, ప్రభుత్వ హాస్పిటల్స్కి వెళ్తే ఎలా ఉంటుంది, ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీ వస్తే రాష్ట్రానికి ప్రజలకు ఏ విధమైన లాభాలు అని చెప్పేసి ప్రజలకందరూ కూడా తెలుసు. వైసీపీ దాన్ని బాగా ప్రజల్లోకి తీసుకెళ్తుంది. వాళ్ళు ఇంతటితో ఆపరు. వాళ్ళ పోరాటం ఇంకా డెప్త్గా తీసుకెళ్ళడానికి వాళ్ళు తీసుకెళ్లే ప్రయత్నం కూడా చేస్తున్నారు. దానికి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ నాయకులను కూడా బాగా ఆ దిశగా ట్రైనింగ్ చేస్తున్నాడు. సో దీని నుంచి తెలుగుదేశం పార్టీ కొంచెం కోలుకొని కొంచెం తెలుసుకొని ప్రజాభిప్రాయాన్ని సేకరించి ఈ ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రైవేటీ వ్యక్తుల చేతిలో పెట్టడం అనేది ఆపేస్తే తెలుగుదేశం పార్టీ కూడా మంచిదే. ఎందుకంటే రైతు చట్టాల గురించి ప్రధానమంత్రి మోదీ గారు వెనక్కి తీసుకున్నాడు, పార్లమెంట్ సాక్షిగానే వెనక్కి తీసుకున్నాడు. దాని గురించి ఏ విధంగా హర్యానా, పంజాబ్ రాష్ట్రాలు ఏ విధంగా రచ్చ చేశారో మనం చూసాం. వాటినన్నింటినీ బేరీజ్ వేసుకుంటే ప్రధానమంత్రి మోదీ గారు ఆనాడు పార్లమెంట్ సాక్షిగానే వెనక్కి తీసుకున్నాడు. గౌరవం పెరిగింది. అదేవిధంగా ఈ కూటమి ప్రభుత్వం కూడా, చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ ప్రభుత్వ మెడికల్ కళాశాల విషయంలో వెనక్కి తగ్గి వాటిని ప్రభుత్వమే నిర్మిస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే మహా అంటే ఒక 5,000 కోట్లు ఖర్చు పెడితే అన్ని మెడికల్ కాలేజీలు ప్రభుత్వ చేతిలోనే ఉంటాయి. పేద మధ్యతరగతి కుటుంబాలకు అవన్నీ కూడా వాళ్ళ అవసరాలకి ఉపయోగపడతాయి. ఎందుకంటే అమరావతిలో లక్షల కోట్లు ఖర్చు పెడుతున్నాడు. ఆ లక్షల కోట్లలో ఈ 5,000 కోట్లు చాలా తక్కువ అమౌంట్, మీకు అందరికీ కూడా తెలిసిందే. అదేవిధంగా వీళ్ళు చేసే ఖర్చులలో చాలా తక్కువ అమౌంట్ని, 5,000 కోట్లు అంటే చాలా తక్కువే ప్రభుత్వానికి. 5,000 కోట్లు ఖర్చు పెడితే ఆ 12 మెడికల్ కాలేజీలు అన్నీ కూడా ప్రభుత్వ చేతిలో కూడా వచ్చేస్తాయి.
సో ఆ దిశగా అడుగులు వేస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే ప్రభుత్వ మెడికల్ కళాశాల అంటే ఒక ప్రభుత్వ మెడికల్ కళాశాల వస్తే డెవలప్ అయితే దాని ద్వారా ఎంతోమందికి ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది. అట్ ది సేమ్ టైం ఆ సరౌండింగ్స్లో ఆ షాపులు ఈ షాపులు అని చెప్పేసి వస్తాయి. అనేక రకాలుగా ప్రజలకు ఉపాధి కూడా దొరుకుతుంది రకరకాలుగా. ఎందుకంటే ఒక మెడికల్ కాలేజీ అంటే చిన్నది కాదు, చాలా పెద్ద ఇన్స్టిట్యూషన్ అది. అనేక మంది లెక్చరర్లు, ప్రొఫెసర్లు, డీన్, దాని చుట్టూ ఇంకా చాలా ఉంటుంది. ఇంకా మార్కెట్స్ కానీ అదేవిధంగా షాపింగ్ మాల్స్, ఒక పెద్ద సిటీయే డెవలప్ అయిపోతుంది అక్కడ. కాబట్టి ఆ దిశగా అడుగులు వేస్తే చాలా బాగుంటుంది. వీటన్నిటిని బేరీజీ వేసుకున్నటువంటి తెలుగుదేశం పార్టీ మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు గారు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఆయనకు తెలుసు, సీనియర్ రాజకీయ నాయకుడు, ఎన్నో దశాబ్దాల నుంచి ఆయన రాజకీయాలు చూస్తున్నాడు, అనేక మంది ముఖ్యమంత్రులను చూశాడు, అనేక మంది రాజకీయ నాయకులను చూశాడు. కాబట్టి ఆయనకి తెలియదు కాదు. కాబట్టి ఆయన చెప్పిన దాన్ని తెలుగుదేశం పార్టీ కొంచెం సీరియస్గా తీసుకొని ఏదైతే వైసీపీ పోరాటం చేస్తుందో ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రైవేట్ వ్యక్తుల చేతిలో పెట్టకూడదని చెప్పేసి దాని నుంచి ఒకసారి పునరాలోచన చేసుకుంటే చాలా బాగుంటుంది. లేకపోతే ఇదే నెక్స్ట్ రాబోయే ఎన్నికల్లో కూటమికి ఎదురు దెబ్బ తగిలే అవకాశాలు కూడా ఉంటాయి అని చెప్పేసి ఇండైరెక్ట్గా తెలుగుదేశం పార్టీ మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు గారు చెప్పడం జరిగింది.